హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు లబ్ధిదారుల ముందుకైతే రావడం జరిగింది. మరి L2 అంటే L1 L2 కింద లబ్ధిదారులకు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికీ మనకు L1 L2 లబ్ధిదారులకు ఇళ్ళనైతే మంజూరు చేస్తుంది. మరి L1 వారికి మాత్రం ఇప్పటి వరకు కూడా మంజూరు చేశారు. మరి L1లో ఉన్నటువంటి వారందరికీ కూడా నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం అయితే చెప్పింది. మరి 3500 ఇండ్ల పంపిణీలో భాగంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు L1 లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రెండో విడత ఇండ్ల పంపిణీని అయితే ప్రారంభిస్తుంది. మరి L2లో ఉన్న వారికి కూడా తొలి విడత ఇండ్లను ప్రారంభించేందుకు కసరత్తులు అయితే మొదలు పెట్టేసింది. మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి. మరి పంపిణీ ఎప్పుడు చేస్తారా అని చెప్పి అందరం కూడా ఎదురు చూస్తున్నాం. కానీ ప్రభుత్వం పంపిణీ పైన ఇప్పటి వరకు కూడా అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. దానికి గల కారణాలు తెలియజేస్తాను. అలాగే ఒకవేళ ఇళ్లను పంపిణీ చేసినా కూడా ఏ నెలలో ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తారు, అలాగే మనకు ఎప్పటి నుంచి మనకు యొక్క ఇళ్లను మనకు కేటాయిస్తారు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అలాగే మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలి. ఫైనల్ లిస్ట్ అనేటివి వచ్చేసాయి అన్నమాట L1 L2కి సంబంధించి. మరి ఫైనల్ లిస్ట్లో L2 లబ్ధిదారులు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం చూస్తున్నారో వారు L2 లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని L2లో మనం ఉన్నామా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను వీడియోలో చూపించినట్లు కనుక మీరు చెక్ చేసుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది వస్తుంది. మరి L1లో ఉన్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి L1లో ఉన్నవారికి రెండో విడత ఇండ్ల పంపిణీని అయితే ప్రారంభిస్తుంది. ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లు చొప్పున అయితే ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ L1 గురించి మరియు L2 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దయచేసి లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వెంటనే ఇలా చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోలో మీకు ఎదురుగా సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరి ఇక లేట్ చేయకుండా మనం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో L1 లబ్ధిదారులకు మాత్రమే ఇప్పటి వరకు కూడా మొదటి ప్రాధాన్యత అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మరి 3 కేటగిరీలను అయితే చేసింది. L1, L2, L3. ఇట్లా L1 అంటే మనకు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి పేదవారందరికీ కూడా ఇల్లును మంజూరు చేసి ఒక 5 లక్షల రూపాయలను ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆర్థిక సాయం అయితే అందించడం L1. మరి L2 అంటే నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను, సొంత స్థలం లేకుండా, ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి వారికి L2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మరి L3 ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా ఇల్లు కావాలి మాకు అని చెప్పి దరఖాస్తు చేసుకున్న వారిని L3 కిందికి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతానికి L2, L3లను పక్కన పెట్టి కేవలం L1లో ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే మనకు 5 లక్షల రూపాయల ఇల్లును వారికి మంజూరు చేస్తూ ఉంది. ఎందుకంటే వారికి ఆల్రెడీ సొంత స్థలం ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి పైసలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మనం ఇటువంటి వారికి ఇల్లును కనుక మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఇస్తే మనకు ఇల్లు చాలా బాగా నిర్మించుకుంటారు వీళ్ళని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుని ఈ యొక్క అప్డేట్ని అయితే ఇచ్చిందనమాట. మరి ఎవరికైతే సొంత స్థలం కలిగి ఉండి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు. మరి ఇందిరమ్మ ఇల్లు కనుక మీరు నిర్మించుకుంటే బేస్మెంట్ పూర్తయినప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తారు, గోడలు కట్టినప్పుడు 1,25,000 ఇస్తారు, స్లాబ్ వేసుకున్నప్పుడు అంటే మోల్డింగ్ వేసేటప్పుడు 1,75,000 ఇస్తారు. మరి అంతా ఇల్లంతా కూడా పూర్తయిపోయి రంగులు వేసి గృహప్రవేశానికి రెడీగా అయినప్పుడు మరొక 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఇలా 5 లక్షలు ఇస్తారు. మరి 5 లక్షల రూపాయలు 4 విడతల్లో వస్తాయి. మరి పైసలు సరిపోవు అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఖచ్చితంగా మనకు ఇల్లు వచ్చిందా లేదా, ప్రభుత్వం తరపు నుంచి ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి మనకు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇళ్లలో L1 లబ్ధిదారులకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం.
ప్రభుత్వం. మరి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా L1లో ఉన్నటువంటి లబ్ధిదారులకు మనకు ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 3500 ఇండ్లు చొప్పున పంపిణీ చేయడానికి ప్రభుత్వం కసరత్తులు అయితే మొదలుపెట్టింది. మరి ఇప్పటికే కొంతమందికి ఇళ్లను అయితే ఇచ్చారు. ఇక రెండో విడత ఇళ్ల పంపిణీని కూడా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇక రెండో విడత ఇండ్లను పంపిణీ చేయడానికి కూడా మనకు ఏర్పాట్లు అయితే చేస్తుంది. రెండో విడత ఇండ్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకి రెండో విడత ఇండ్ల పంపిణీ అనేది మొదలుపెట్టింది L1లో ఉన్నవారికి. మరి L1లో ఉన్నవారికి ప్రతి సోమవారం కూడా ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేసుకుని ఉంటారో వారికి ₹1,00,000 అయితే అకౌంట్లోకి వేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా L1లో ఉన్నవారికి అయితే ఎక్కడ లేని ప్రయారిటీ ఉందండి. ఎందుకంటే సొంత స్థలం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి వారికి చాలా ఈజీగా ఇక్కడ ప్రభుత్వం అయితే L1లో ఉన్నవారికి ఇళ్ళని అయితే కేటాయించేస్తుంది. మరి L2లో ఉన్నటువంటి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అప్పుడు కొంతమంది అంటే నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం మారేసరికి ఏంటంటే వాళ్ళు ఎక్కడికక్కడ ఈ కాంట్రాక్టర్లు వీళ్ళంతా ఆపేశారు, ఇళ్లను నిర్మాణాలను పూర్తి చేయలేదు. కొంతమంది కాంట్రాక్టర్ బిల్లులు లేక చేతులు ఎత్తేసారు. ఇట్లా ఉండడం వల్ల మనం గత వీడియోలో కూడా ఇదే మాట్లాడుకున్నాం. ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే వారు ఇళ్లను అయితే నిర్మించక వదిలేశారు ఎక్కడికక్కడ. మరి ఇళ్లనన్నీ కూడా మనకు ఫైనల్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మాత్రము ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పి మాత్రం ప్రభుత్వం అయితే ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. కాబట్టి మనకు L1లో ఉన్న వారికి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి, వారికి పైసలు పడుతూ ఉన్నాయి, వారికి లిస్టులో కూడా పేర్లు వస్తూ ఉన్నాయి. మరి రెండో విడత లిస్టును కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇక లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి కూడా నేను చాలా వీడియోలు చేశాను, మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే నేరుగా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి టైప్ చేయండి మీ ఫోన్లో, గూగుల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్తే మనకు అక్కడ ఖచ్చితంగా మీకు ఒక లింక్ వస్తుంది. మోర్ పైన క్లిక్ చేయాలి. మోర్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ సెర్చ్ అని వస్తుంది. ఈ అప్లికేషన్ సెర్చ్ను 4 రకాలుగా మీరు చెక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా కానీ, రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ, అలాగే అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ, ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఇట్లా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చెక్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే L1లో ఉన్నామా, L2లో ఉన్నామా, L3లో ఉన్నామా, ఇంతకీ మనకి ఇల్లు వచ్చిందా లేదా, సర్వే కంప్లీట్ అయ్యిందా లేదా, ఇవి ఫైనల్ లిస్టులు గతంలో కూడా చెక్ చేసుకున్నారు. అలా అని కాదు, ఇక్కడ మళ్ళీ కూడా ఫైనల్గా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఫైనల్ లిస్ట్ వచ్చింది. 8 లక్షల మందిని అర్హులుగా గుర్తించి 8,80,000 మందిని. మరి 8,80,000 మందిలో మీ పేరు ఉందా లేదా, మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తారా ఇయరా అని చెప్పేసి మీరే చెక్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్లో. కాబట్టి ఆ విధంగా మీరు చేయండి. ఆ విధంగా మీరు చేసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇయరా అని చెప్పి కూడా చెక్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియో అనేది యాడ్ చేస్తాను, దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇయరా అని చెప్పేసి మీరు చూసుకోండి ఒకసారి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇల్లు వస్తుంది, మళ్ళీ ఇల్లు రాదు. ఇప్పటికీ మనకు ఎందుకంటే ఇప్పటికీ రేషన్ కార్డుల ప్రక్రియ కూడా కొనసాగుతుంది కాబట్టి మరి రేషన్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా. మరి కాబట్టి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు ఎవరైనా దరఖాస్తు పెట్టుకోకుండా ఉంటే కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మీ సేవా సెంటర్కి వెళ్ళి మీ భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డులు తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డు కూడా వచ్చేస్తుంది. రేషన్ కార్డు వచ్చిందంటే మీరు ఇందిరమ్మ ఇల్లుకు పెట్టుకోవచ్చు. అలాగే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకాన్ని కూడా మీరు కూడా పొందొచ్చు అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా ఈ అర్హుల లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి. మరి ఇక్కడ ఇచ్చిన వీడియో యాడ్ చేసినా చేయకపోయినా కూడా మీరు ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇయరా అని చెప్పి చెక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే L1 వారికి రెండో విడత ఇండ్ల పంపిణీని అయితే మొదలు పెడతారు. మరి మంచిర్యాల జిల్లా నుంచి కూడా మొదలు పెడతామన్నారు. మరి అక్కడి నుంచి కూడా పంపిణీ చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నామన్నారు. మరి అక్కడ ఒక్కొక్క గ్రామానికి 120 ఇళ్ళు అయితే ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. మొత్తానికి ఒక్కో నియోజకవర్గానికి L1 కింద 3,500 ఇండ్లను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి L1లో ఉన్న వారికి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి ఇండ్లను అయితే మంజూరు చేసి వారికి మాత్రమే పైసలను కూడా మనకు అందిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి L2లో ఉన్న వారికి మరికొంత సమయం పడుతుంది, మరొక 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అంటే జూన్ చివరిలో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను. మరి ఎక్కడికెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడికెక్కడ నిర్మాణాలు ఆగిపోయి ఎక్కడికక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయనే వివరాలన్నీ కూడా అధికారులు సేకరించి రెడీగా పెట్టుకున్నారు. ఇక మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కనుక మనకు దీనిపైన కసరత్తులు చేసి ఆయన కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనకి ఇక్కడ ఇండ్లను అయితే మంజూరు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటికే మనకు గిరిజన కుటుంబాలు, చెంచు కుటుంబాలు ఏవైతే ఉన్నా వారికి సీఎం గారు విచక్షణాధికారం కింద ఒక 10,000 ఇండ్లను వారికి మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వారికి కూడా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వారికి కూడా ఇళ్లను అయితే మంజూరు చేస్తారు. ఇలా అనేక ఈ రోజులుగా మనకు అనేక విధాలుగా కూడా ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా త్వరలోనే పంపిణీ చేస్తారు. అప్పటి వరకు కూడా మనం వేచి చూడాలి. మరి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక అప్డేటు.
వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం, మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.